నేను మీ శోభ. ఓ నాగుపాము మరో నాగుపాముని మింగుతూ జనాలను హడలెత్తించిన సంఘటన శ్రీకాకుళం జిల్లా పలాసలో చోటు చేసుకుంది. పలాస రైల్వే స్టేషన్ కు సమీపంలో గల రైల్వే కాలనీలో ఆహార అన్వేషణలో ఉన్న సుమారు 6 అడుగుల నాగుపాముకు మరో నాగుపాము ఆహారంగా దొరకటంతో ఆ పాముని మింగుతున్న క్రమంలో రైల్వే పారిశుధ్య కార్మికుల కంట పడడంతో ఈ దృశ్యాన్ని చూసేందుకు జనాలు ఎగబడుతూ వచ్చారు. అయితే ఇది గమనించిన రైల్వే అధికారులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా పలాస ఫారెస్ట్ రేంజర్ మురళీకృష్ణనాయుడు హుటాహుటిన వైల్డ్ లైఫ్ సొసైటీ నంబర్ అయిన ఓంకార్ త్యాడి స్నేక్ క్యాచర్ ను సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని ముందుగా ఆహారమవుతున్న పామును విడదీసి నాగుపాములను చాకచక్యంగా గోని సంచిలో బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నాగుపామును అటవీ శాఖ అధికారులు ఫారెస్ట్ లో విడిచిపెట్టారు. రణస్థలం మండల హెడ్ క్వార్టర్ లో స్వచ్ఛ భారత్ నిర్వహించిన ఎన్ఈఆర్ స్కూల్ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా రణస్థలం మండల కేంద్రం నందు 14వ ఆంధ్ర ఎన్సీసీ బెటాలియన్ ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ డైరెక్టర్ తేజబాబు ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ చైర్మన్ ఎచ్చెర్ల నియోజకవర్గ శాసనసభ్యులు నడిగుదిటి ఈశ్వరరావు, అతిథిగా విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసిటి అప్పలనాయుడు పాల్గొని రామతీర్థం కూడలి నుంచి ఎంపీడీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్ల పక్కన ఉన్న చెత్తను శుభ్రం చేశారు. కార్యక్రమంలో రణస్థలం మండల ఎంపీడీఓ, అధికారులు, కూటమి ముఖ్య నాయకులు తదితరులు వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తుడిని చాకచక్యంగా పట్టుకున్న గారా పోలీసులు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా సబ్ డివిజన్ పరిధిలో గల గారా మరియు లావేరు మండలాల 2 పోలీస్ స్టేషన్లలోనూ నమోదు కాబడిన కేసుల్లో దొంగతనం చేయబడిన కేసు ప్రాపర్టీని పూర్తి స్థాయిలో 100% రికవరీ చేయడం జరిగిందన్నారు. దర్యాప్తులో భాగంగా నగదును రికవరీ చేయవలసి ఉందన్నారు. వాహన దొంగతనాలు, ఇళ్లల్లో, దేవాలయాల్లో జరుగుతున్న నేరాలకు సంబంధించి ఇప్పటికే ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని, ఆయా బృందాలు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టి నేరస్తులను పట్టుకోవడం జరుగుతుందని తెలిపారు. రాత్రి వేళల్లో పగడ్బందీగా బీట్ సిస్టమ్ అమలు చేయడం జరుగుతుందని, అదేవిధంగా ఉదయం, సాయంత్రం జనసమూహం, వ్యాపార సముదాయాలు, గృహ సముదాయాల వద్ద విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించే నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. శ్రీకాకుళం సబ్ డివిజన్ డీఎస్పీ వివేకానంద పర్యవేక్షణలో గారా పోలీస్ స్టేషన్ కు సంబంధించిన 3 కేసులను చాకచక్యంగా ఛేదించి ప్రతిభ కనబరిచిన సిఐ పైడిపు నాయుడు, ఎస్ఐ జనార్దన్ రావు, సిసిఎస్ స్టేషన్ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ రవికుమార్, జగదీష్, బాలకృష్ణ, అదేవిధంగా లావేరు పోలీస్ స్టేషన్ కు సంబంధించిన కేసులో ప్రతిభ కనబరిచిన సిఐ అవతారం, లావేరు ఎస్ఐ లక్ష్మణ్ రావు, క్లూస్ టీమ్ ఎస్ఐ భరత్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ కిరణ్ సింగ్, విజయ్ ఆనంద్ కుమార్, పోలీస్ కానిస్టేబుల్ లక్ష్మణ్ రావు అనువారిని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా సామూహిక అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొన్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం ఐసీడీఎస్ ఆఫీస్ వద్ద పౌష్టికాహార మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఐసీడీఎస్ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సామూహిక అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ఈఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వంటల పోటీల్లో విజేతలుగా నిలిచిన జయమ్మ, ఆదిలక్ష్మి, సుజాత, గౌరీలకు ఎన్ఈఆర్ సన్మానం చేశారు. కార్యక్రమంలో డీసీపీఓ రమణ, సీడీపీఓ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి అనిమిట్టి మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యానందు సోమవారం ఆలయ వేద పండితులు మరియు అర్చకుల ద్వారా మాస శివరాత్రి మహాపర్వం శివ పంచాయతన సహిత మహాలింగార్చన నిర్వహించారని ఆలయ ఈవో భద్రాజీ తెలిపారు. కాంట్రాక్టు ఆప్కాస్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ డైలీ వేజ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 అమలు చేయాలి. కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ పార్ట్ టైం మొదలగు పేర్లతో ఉన్న పర్మనెంటేతర కాంట్రాక్టు ఉద్యోగ కార్మికులను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికుల హక్కుల సాధనకు సెప్టెంబర్ 30వ తేదీన డిమాండ్స్ డే జరపాలని సిఐటియు అఖిల భారత పిలుపు మేరకు సోమవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నిర్లక్ష్య వైఖరి, కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేయాలి. కాంట్రాక్ట్ పేరుతో దోపిడీని ఆపాలి. ఆర్టీసీ ఎయిర్ బస్ కార్మికులపై డిపిటిఓ దుర్మార్గ వైఖరి నశించాలి. కార్మికులపై వేధింపులు ఆపాలి. ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ రిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బందికి కనీస వేతనాలు ఇవ్వట్లేదని, కాంట్రాక్టర్ చెల్లించాల్సిన పిఎఫ్ వాటాను కార్మికుల వేతనాల నుండే మినహాయిస్తున్నారని విమర్శించారు. విపరీతంగా పనిభారం పెంచారని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీఎస్ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్లకు డిఎం, డిపిటిఓ వేధింపులకు గురి చేస్తున్నారని, ఉద్యోగ భద్రత లేకుండా పోయిందన్నారు. ఆంధ్ర వలస, రాగోలు, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా స్థానంలో పనిచేస్తున్న కార్మికులు ఎండనగా వాననగా పనిచేస్తున్న రోజుకు 300 రూపాయలకు మించి వేతనం ఇవ్వట్లేదని, పీఎఫ్, ఈఎస్ఐలు అమలు చేయట్లేదని అన్నారు. సమస్యలు పరిష్కరించమని కోరితే అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ బీఎస్ఎల్ హమాలీలకు ఎగుమతి కూలీ రేటు 9 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగ కార్మికులకు రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాల వరకు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు అవుట్సోర్స్ ఉద్యోగ కార్మికుల కంటే ఎక్కువ కష్టం చేసి తక్కువ జీతం పొందేవారని, కష్టపడి పనిచేసినా అతి తక్కువ జీతం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జీవో 151 విడుదల చేసిందని విమర్శించారు. ధరలు విపరీతంగా పెరుగుతున్నా, విద్యా, వైద్యం, రవాణా ఖర్చులు భారంగా మారినా వాటికి అనుగుణంగా వేతనాలు పెంచట్లేదు. వచ్చే జీతం కనీస అవసరాలకు కూడా తీరట్లేదు. నిజ వేతనాలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శాశ్వత స్వభావం కలిగిన పనుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. పర్మనెంట్ చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ డైలీ వేజ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 అమలు చేయాలి. శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైన పిన్నెటి వెంకట భానోజీ నాయుడు ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్ష పదవి గొండు శంకర్ కి ఉండేది. వారు ఇప్పుడు శ్రీకాకుళం ఎమ్మెల్యే కావడం వల్ల ఆ స్థానాన్ని ఏకగ్రీవంగా పిన్నెటి వెంకట భానోజీ నాయుడికి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీఎస్ రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర సర్పంచుల సంఘ అధ్యక్షులు వానపల్లి లక్ష్మీ ముత్యాల నాయుడు, రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు అన్నపు రామకృష్ణ, జిల్లాలో గల అన్ని నియోజకవర్గ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోశాధికారులు, కార్యదర్శులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లాలో ఉత్తమ సేవలందించే నాయకుల్లో పిన్నెటి వెంకట భానోజీ నాయుడు ముందున్నారని పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు అభినందించి
సన్మానించారు. కార్యక్రమంలో పైడిభీమవరం సర్పంచ్ ప్రతినిధి రౌతు శ్రీనివాస్ మరియు సర్పంచ్ల కూటమి నాయకులు వారిని అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వయంగా పాల్గొని వినతులను స్వీకరించిన నర్సనపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి. సోమవారం నర్సనపేట తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొని ప్రజల నుండి వచ్చిన వివిధ శాఖలకు సంబంధించిన అర్జీలను స్వయంగా స్వీకరించి సంబంధిత అధికారులకు సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.